ఇక డీటెయిల్స్ చూస్తే బస్తీ ప్రజల సుస్థి నయం చేయడానికి బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖానాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళ్లకుంట కాలనీ బస్తీ దవాఖానాలో అన్ని రకాల సౌకర్యాలు మందులు అందుబాటులో ఉన్నాయని, సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నదని తెలిపారు. సో అందరికి మీ కౌన్సిలర్ కి ఇచ్చేయండి అవన్నీ. సో అందరికి శుభాకాంక్షలు. కాయిదాలు ఏమైనా ఉంటే మీకు ఇవ్వాలనేమో బస్తీ దవాఖానా ఏంటి, బస్తీ ప్రజల సుస్థిని నయం చేయడం కోసం బస్తీ దవాఖానా. आपका सुस्ती को साफ करने के लिए, जिसको सुस्ती आए तो वो सुस्ती को अच्छा करने के लिए बस्ती दवाखाना काम करते हैं. అంటే అన్ని రకాల మందులతో వైద్యాన్ని మీకు అందుబాటులో తెస్తా ఉన్నాం. ఇవాళ సిద్దిపేటలో మెడికల్ కాలేజీ కట్టి 1000 పడకల ఆసుపత్రి కడతా ఉన్నాం. దవాఖాన మీరు పోతారు కొమటి చెరువు కాటికి, మున్పటి లెక్కనే ఉన్నదా? ఎన్నో సౌకర్యాలు మెరుగుపరిచినాం. మీ రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిందైనా, కిడ్నీ డయాలసిస్ సేవలైనా, క్యాన్సర్ కు సంబంధించిన కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. మీరు కూడా ఆలోచించాలి. మన టిఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 2016 రూపాయల పెన్షన్ అయితేనేమి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు పెళ్లికి చేసే సాయం అయితేనేమి, ఇలా ఇంటింటికి ప్రతి మనిషికి నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చి కరోనా వచ్చినప్పటి నుంచి పేదల కడుపు నింపే ప్రయత్నం అయితేనేమి, ఇలా బిడ్డ కాన్పుపోతే ఇచ్చే కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల గురించి మన ప్రభుత్వం చేస్తూ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో స్వంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా వస్తా ఉంది. సంక్రాంతి పండుగ వెళ్ళాక దాని కింద ఎవరన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళు, జాగ ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు సాయం అందించే కార్యక్రమం కూడా చేపడతాం. సో దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని ఈ ఆసుపత్రి ద్వారా మీరందరూ కూడా సేవలు పొందాలని మా అక్కా చెల్లెలకు, మా కాళ్ళకుంట కాలనీ అన్నదమ్ములందరికీ మరోసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ